ఇతను మాత్రం ఊరి కోసమే, ఊరి బాగు కోసమే పాటు పడుతుంటాడు అనమాట. కానీ ఎక్కడ కనిపించదు అది, ఎక్కడ కనిపించదు. తర్వాత ఆయన ఫ్యామిలీ స్టోరీ స్టార్ట్ అవుద్ది. అది ఊరి కోసం అన్నట్టు మొదలయ్యి ఊరి కోసం ఎక్కడా లేకుండా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నందమూరి బాలకృష్ణ గారు నటించిన నరసింహనాయుడు సినిమా విశేషాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాకి బి గోపాల్ గారు డైరెక్షన్, మేడికొండ వెంకటకృష్ణమూర్తి గారు ప్రొడ్యూసరు, మణిశర్మ గారు మ్యూజిక్. అదే బి గోపాల్ గారు మణిశర్మ గారు సమరసింహారెడ్డి కాంబినేషన్ అనమాట. దీనికి కథ చిన్నకృష్ణ గారు. బి గోపాల్ గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ వచ్చిన 4వ సినిమా లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అనమాట. ఇది ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ, తన ఫ్యామిలీని కాపాడే స్టోరీ అనమాట. అంతకుముందే సమరసింహారెడ్డి కాంబినేషన్ మళ్ళీ బాలకృష్ణ గారు, సిమ్రాన్ గారు. మన కంట్రీలోనే ఏదో స్టేట్లో నార్త్ ఇండియా సైడు ఇంటికి ఒకరిని మిలిటరీకి పంపించాలనేసి ఒక రూల్ ఉందంట. ఫస్ట్ సీన్ ఊరి బాగు కోసము ఇంటికి ఒకరిని వాళ్ళని పంపించాలనేది రూల్ పెట్టుకుంటారు. మోహన్ రాజు వచ్చేసి ఊరి మీద పడి ఊరి మీద పెత్తనం జలాయిస్తుంటారు అనమాట. వాళ్ళని ఎదుర్కోవాలంటే వీళ్ళు పెద్దవాళ్ళ వాళ్ళు ఊరి వాళ్ళ కాక ఇంటికి ఒకరికి ఇక కరాటీ, కుంపు, కుస్తీ పట్టడం ఇవన్నీ నేర్పించి దృఢంగా తయారు చేస్తారనమాట. అలాగే అందరు ఇళ్ళకి అయిపోతారు, ఒక్కొక్కరు ఇంటికి వచ్చేస్తారు. లాస్ట్ అందరు విశ్వనాథ్ దగ్గరికి వస్తారనమాట. వచ్చినప్పుడు ఇంకా మిగిలింది నా ఇల్లేనా అని నరసింహ అని పిలుస్తున్నాగానే బాలకృష్ణ చిన్నప్పుడు వస్తాడు, ఇంట్రడక్షన్ చిన్నప్పుడు అనమాట. వచ్చి ఊరి కోసము అప్పటి నుంచి ఆయన కర్ర తిప్పడము ఇవన్నీ నేర్చుకుంటాడు అనమాట. తర్వాత పెరిగి పెద్దోడు అవుతాడు. ఊరి కోసము ఆయన బలైపోతాడు. అంటే చదువు ఇలాంటి ఏం లేకుండా వాళ్ళ అన్నలు వాళ్ళు చదువుకొని ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యి అవుట్ ఆఫ్ కంట్రీలో సెటిల్ అయి ఉంటే ఇతను మాత్రం ఊరి కోసమే, ఊరి బాగు కోసమే పాటు పడుతుంటాడు అనమాట. కానీ ఎక్కడ కనిపించదు అది, ఎక్కడ కనిపించదు. తర్వాత ఆయన ఫ్యామిలీ స్టోరీ స్టార్ట్ అవుద్ది. అది ఊరి కోసం అన్నట్టు మొదలయ్యి ఊరి కోసం ఎక్కడా లేకుండా తన ఫ్యామిలీ కోసం జస్ట్ ఫ్యామిలీ డ్రామాగా మిగిలిపోద్ది సినిమా. ఆయన ఒక డాన్స్ మాస్టర్ గా స్టార్ట్ అవుద్ది. సమరసింహారెడ్డిలో టాక్సీ డ్రైవర్ గా స్టార్ట్ అవుద్ది. ఒక వంటవాడిగా హోటల్లో పిండి రుబ్బే క్యారెక్టర్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ డాన్స్ మాస్టర్ గా స్టార్ట్ అవుద్ది. అలా స్టార్ట్ అయిన తర్వాత ప్రీతి జింగానే హీరోయిన్, శివాజీ రాజా, తనిఖీల బాటిని ఆయనకి అసిస్టెంట్లు మాత్రం ఉంటారు. ఆయనకు ఒక కొడుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య లవ్, వీళ్ళిద్దరి మధ్య కాదు వన్ సైడ్ లవ్. అందులో ప్రీతి జింగానే లవ్ చేస్తుంది డాన్స్ మాస్టర్ అయినా కూడా. తర్వాత ఆయన డాన్స్ మాస్టర్ కాదు, నరసింహనాయుడు అనేసి తెలుస్తుంది అనమాట. దీంట్లో స్టార్టింగ్లో ప్రీతి జింగానికి డాన్స్ నేర్పించడానికి ఇంటికి వచ్చి నేర్పించమంటారు అనమాట. సత్యప్రకాష్, జయప్రకాష్ రెడ్డి, అసలు వీళ్ళని ముఖేష్ ఋషి. మెయిన్ విలన్ వచ్చి ముఖేష్ ఋషి. అంతకుముందు సమరసింహారెడ్డిలో చేసిన సత్యప్రకాష్, మోహన్ రాజు, జయప్రకాష్ రెడ్డి అందరు కూడా ఈ సినిమాలో కొంచెం తక్కువ విలన్ క్యారెక్టర్ అనమాట. ఈ సినిమాలో జయప్రకాష్ రెడ్డికి పెద్ద విలన్ ఇవ్వకుండా ముఖేష్ ఋషికి ఇచ్చిండ్రు. అంతకుముందు ఆయన మనోహరం సినిమాలో చేసిన అనమాట, జగత్ బాబు సినిమాలో. ఆయన ఇంటికి వచ్చి డ్యాన్స్ నేర్పించమంటే లేదు నేర్పించను అంటాడు. మీ కూతురికి, మీ మేనగోడలకి మూడొచ్చినప్పుడు వచ్చి నేర్పించేదానికి సరస్వతి డ్యాన్స్ అంటే అలా కాదు ఇలా కాదు అని చెప్తాడు అనమాట. సరేనని వెళ్ళిపోతుంటాడు. అప్పుడు కుక్కను వదులుతాడు. కుక్కను వదిలితే బాలకృష్ణ గారు ఒక్కసారి వెనక తిరిగి చూస్తాడు. ఒక పవరు, ఆయన కంటి చూపు అనమాట. అది వదులుతున్నాగానే ఆ కుక్కలు అక్కడే ఆయన ఆగిపోయి దండం పెడతాయి అనమాట. ఏమంటే సమరసింహారెడ్డి ఒక ఫ్యాక్షనిజం సినిమా. దానికి విజేంద్ర ప్రసాద్ గారు కథా స్క్రీన్ ప్లే, పరశు బ్రదర్స్ గారు వాళ్ళు చేసిండ్రు. కానీ అంతే ఫ్యాక్షనిజం సినిమాల్లో నెక్స్ట్ వచ్చిందంటే నరసింహనాయుడు. ఆ ఎక్స్పెక్టేషన్తో నరసింహనాయుడు చూసిండ్రు. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, రెడ్డి నాయుడు అంటున్నాగానే అక్కడ ఫ్యాక్షనిజం స్టోరీ అనేది క్లీన్గా అర్థమైపోద్ది. సో ఈ సినిమాలో ఎక్కువగా మనకి ఇంట్రెస్టింగ్ ఉండేది చేసింగ్ సీన్లు. ట్రైన్ పోతూ ఉంటుంది, వెనకాల టాటా సుమ్మలు వస్తూ ఉంటాయి. చేసింగ్ సీన్లు ఇంటర్వెల్ తర్వాత సినిమా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దాని ముందు చాలా మందికి నచ్చుండొచ్చు, నాకు నచ్చలేదు. బాలకృష్ణ గారు ఈ డాన్స్ మాస్టర్ రోల్ కాకుండా వేరే ఏదైనా చేస్తుంటే కొంచెం బాగుండేదేమో. నాకు అక్కడ కొంచెం నచ్చలే. నేను ఇంటర్వెల్ తర్వాతే చూస్తా ఎప్పుడు చూసినా.
ఇంటర్వెల్ ఫుల్ మూవీ చూసి 2 సార్లు ఏమో చూసా కానీ ఎప్పుడైనా వస్తున్నా ఇంటర్వెల్ తర్వాతే చూస్తా ఏమైనా చూడాలనిపిస్తే. అదే చాలా మందికి నచ్చింది ఏమంటే సమరసింహారెడ్డిలన్నా టాక్సీ డ్రైవర్గా ఉండి బజ్జీలు వేసేది అయ్యంతా ఓకే, కానీ మరి బాలకృష్ణ గారు ఇలాంటి ఒక డాన్స్ మాస్టర్గా చేయడం అనేది నచ్చలేదని ఇంట్రో. అది సమరసింహారెడ్డిలో అది ఇంట్రెస్ట్ గా ఉంటది, అది లాజిక్ గా కూడా ఉంటది. ఎందుకంటే వాళ్ళ చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా అతను అదే పని చేయాలా, దీంట్లో లాజిక్ ఉండదు. డాన్స్ మాస్టర్ గా చాలా మందికి నచ్చల. ఇంకా ఆ తర్వాత ప్రీతి జింగానే లవ్ చేయడము, ఇంటర్వ్యూలకు ముందు అంత పెద్దగా స్టోరీ ఇంట్రెస్ట్ ఉండదు. ఇంటర్వ్యూల పైన ఇంట్రెస్ట్ గా చూడడానికి కారణం ఏంటంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది, కొడుకున్నాడు, ఫ్లాష్ బ్యాక్ ఉంది అనే ఇంట్రెస్ట్ లో ఉండిపోతారు అంతే. బేసిక్ గా చాలా మందికి నచ్చలేదు అది డాన్స్ మాస్టర్ అనే ఆ క్యారెక్టర్. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత స్టోరీ సూపర్ గా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. థియేటర్ లో జనాలు అలా కూర్చోబెట్టద్దు అనమాట. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ముళ్ళు వస్తారు అనమాట, అచ్యుత్, వినోద్, వాళ్ళ అన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. హైలైట్ ఎక్కడ అవుద్దంటే ఫ్యామిలీని ట్రైన్ ఎక్కించేటప్పుడు హైలైట్ అవుద్ది అనమాట. ట్రైన్ ఎక్కించేటప్పుడే కదా వాళ్ళ ఫ్యామిలీలకి ఎంట్రీ అయిపోయిన అక్కడ నుంచి ప్రతి సీన్ ఈ మనిషిని ప్రతి విషయానికి అసహించుకుంటా ఉంటారు, చదువు లేనోడు వాడికి ఏమిదిలే అనేసి. ఈ మనిషి మాత్రం విపరీతంగా బాలకృష్ణ వాళ్ళ అన్నదమ్ముల మీద ప్రేమ చూపిస్తుంటాడు. కానీ క్లైమాక్స్లో వాళ్ళని కాపాడాలంటే బాలకృష్ణనే కావాలని చెప్పి బాలకృష్ణ పిలుస్తాడు అనమాట వాళ్ళ అన్న కొడుకు. అక్కడ రైల్వే స్టేషన్లో పెద్ద ఫైట్, చాలా సేపు సరైన ఫైట్. సినిమాకి ప్లస్ పాయింట్ రైల్వే స్టేషన్ లో ఫైట్ మళ్ళీ ఆ ఫ్యామిలీ డ్రామా ఏదుందో అదే సినిమాకి ప్లస్ పాయింట్. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బాలకృష్ణ గారి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఇంట్రడక్షన్ మోహన్ రాజు వచ్చి విశ్వనాథ్ గారు కొట్టి ఇప్పుడు ఎలా బయటకు రప్పిస్తాను చూడరా అని చెప్పేసి విశ్వనాథ్ గారిని కొడితే కొట్టబోతుడు. అప్పుడు సడన్ గా ఆయన పూజలో ఉన్న ఆయన బాలకృష్ణ బయటకు వస్తాడు అనమాట. ఫుల్ రెడ్ కలర్ లో బాలకృష్ణ నడిచి వస్తుంటే ఏముంటాడు తెలుసా, సమరసింహారెడ్డిలో వైట్ అండ్ వైట్ లో రైల్వే స్టేషన్ దిగి వచ్చేటప్పుడు ఎంత అందంగా ఉంటాడో నరసింహాలు కూడా అంత అందంగా ఉంటాడు ఆయన. ఆ తర్వాత అక్కడ మోహన్ రాజుకి బాలకృష్ణకి ఫైట్ జరగద్ది. ఆ ఫైట్ జరిగేటప్పుడు మోహన్ రాజు చెప్తాడు, చేతులు ఆయుధం లేనివాడు కదరా, ఆయుధం లేకుండా చూసుకుందామంటే నేను దగ్గర ఉన్న ఆయుధం కింద పడేసి ఇద్దరు కొట్టుకుంటారు, పోటాపోటీ కొట్టుకుంటారు అనమాట. మోహన్ రాజుని నరికేస్తాడు అనమాట. తర్వాత వాళ్ళ కొడుకులు తల కొరి పెట్టలేని స్థితిలో ఉంటే బాలయ్య బాబు కొట్టిన దెబ్బలకి మెడ మీద అక్కడెక్కడ కొడతాడు అనమాట. వాళ్ళు బెండ్ అయిపోయి ఒక దిక్కుంటారు. విలన్ ముఖేశ్వరి వచ్చి తల కొరువు పెట్టి వాళ్ళ అక్కకి శబదం చేస్తాడు, వాడిని ఎలాగైనా చంపేస్తాననేసి. తర్వాత వాళ్ళిద్దరు ఒక గుళ్ళో కలబడతారు అనమాట. బాలకృష్ణ ముఖేశ్వరి సిమ్రాన్ ఉన్న టైంలో కలబడతారు. నేను ఎవరో తెలుసా, కుప్పస్వామి అప్పల నాయుడికి బావమరిదిని అవుతున్నట్టు. ఆడ కొట్టుకోపోయినప్పుడు ఇలా చేయగలిపి నీ బావ గొయ్యిలో పడుకున్నాడు, కత్తులతో కదరా కంటి చూపుతో చంపేస్తా, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. పరశురామ బ్రదర్స్ గారు రాసిన డైలాగు, కత్తులతో కదరా కంటి చూపుతో చంపేస్తా. సమరసింహారెడ్డిలో తొడగొడితే ఆ సౌండ్కి గుండెకి వస్తావురా అనే డైలాగ్ ఎంత ఫేమస్. దీంట్లో కత్తులతో కదరా కంటి చూపుతో చంపేస్తా అనే డైలాగ్ కూడా అంత ఫేమస్ అయింది అనమాట అప్పటి నుంచి. తర్వాత మోహన్ రాజు క్యారెక్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అవుద్ది. తర్వాత అచ్యుత్ వాళ్ళ ట్రైన్కి వెళ్ళిపోతారు. నీకు ఇక్కడ ఒక తమాషా విషయం చెప్పు, అచ్యుత్ సైన్ ఇట్లా తెంపి తిసిరేస్తాడు, మళ్ళీ ఆయన పట్టుకొని చూస్తుంటే అతుక్కొని ఉంటుంది అన్నమాట సైన్. ఇప్పుడు సైన్ ఇట్ట కదా ఉండాలా, ఆ కొక్కి తగిలించినట్టే ఉంటుంది అనమాట. నా గుర్తుగా పెట్టుకోరని చెప్పేసి సైన్ లాగేసి ఇసిరేసి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత ముఖేశ్వరి రావడము, బాలకృష్ణ చంపడానికి వస్తే సిమ్రాన్ అడ్డుపడటము, సిమ్రాన్ని చంపడము, ఆ పిల్లని బాయిలో దాచిపెట్టడము, ఆ సీన్ హైలైట్ గా ఉంటుంది. ఇంకా సిమ్రాన్ని చంపేస్తాడు. అప్పటికి వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేసి సిమ్రాన్ పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. తర్వాత బాలకృష్ణ వచ్చి సాలో కప్పుకుంటాడు. ఆ వచ్చే సీను వెనక గొడ్డలు గుచ్చుకొని ఉంటుంది, వచ్చి సిమ్రాన్ కౌలించుకొని చెప్పే డైలాగులు సూపర్గా ఉంటుంది అనమాట, సెంటిమెంట్గా. తర్వాత ఇంకా నన్ను విశ్వనాథ్ గారు చెప్తారు, ఇన్ని రోజులు ఊరి కోసం బతికినవారు అని. ఊరి కోసం ఎక్కడ బతికినది నాకు ఇప్పటికీ ఊరి కోసం బతికినవరా, ఏకమేట నీ కోసం నీ బిడ్డ కోసం బతుకని చెప్పి ఇచ్చి పంపించేస్తాడు. కానీ ఊరి కోసము ఏం బతికిండు అంటే మోహన్ రాజు ఒక్కని చంపేస్తుంటాడు. అదొక్కటే మోహన్ రాజు ఊరి మీదకి వచ్చినప్పుడు అంటే ఒక ఎలివేషన్ సీన్స్ అంతే.
ఊరి కోసము పొలాలు భూములు అన్నీ త్యాగం చేయడము అవన్నీ ఏం కాదు. అట్లా ఇంకా తీసుకుని వెళ్ళిపోతాడు. అంతవరకు ఫ్లాష్ బ్యాక్ అనమాట. శివాజీ రాజా ప్రీతి జింగానికి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఇంకా క్లైమాక్స్లో ఆయన ప్రీతి జింగాని తీసుకుపోవడానికి వచ్చినప్పుడు ఆ ఫైట్ ముఖేష్ ఋషికి బాలకృష్ణ గారికి సరైన ఫైట్ ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా బిడ్డలుగా వద్దనుకునేసి ఈ బిడ్డ చాలనుకునేసి గర్భసంచి తీపించుకుంటుంది అనమాట. బాలకృష్ణ గారి కోసము త్యాగం చేసి ఉంటుంది అనమాట. మళ్ళీ ముఖేష్ ఋషినే వచ్చి ఇద్దరిని కలుపుతాడు. నీ భార్యను చంపేసి నీ కొడుకు తల్లిని లేకుండా చేసినాను, నా కూతుర్ని తల్లిగా చేసుకొని చెప్పేసి ఒప్పుకుంటాడు అనమాట. సుఖాంతం అవుద్ది. దీంట్లో నీకు సంగీతం మణిశర్మ గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికీ నరసింహనాయుడు బీజిఎం అలా మోగ్గానే ఎవరైనా చెప్పగలరు. ఇంకా సంగీతం పరంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మణిశర్మ గారిని మించిన లేడన్న లెవెల్లో కొట్టుంటారు. సమరసింహారెడ్డి కూడా పెద్దగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమి ఉండదు కానీ సాంగ్స్ బాగుంటాయి సమరసింహారెడ్డిలో. అక్కడ నుంచినే మణిశర్మ గారి గ్రాఫ్ అలా పెరిగింది. నరసింహనాయుడు, ఇంద్ర, ఆది అన్నీ పెంచుకుంటూ పోయిండు. మంచి సాంగ్స్ ఎక్కువ ఫేమస్ అయిందంటే చిలక పచ్చుకోక అనే సాంగ్ ఫేమస్ అయింది దాంట్లో. అబ్బా అబ్బా అందం దెబ్బ అది కూడా బాగుంటుంది. అది ఉదిత్ నారాయణ గారు పాడిన కొక్కొక్కమని ఆ సాంగ్ కూడా బాగుంటుంది. ఈ విధంగా సాంగ్స్ బాగుంటాయి. ఇదే సినిమాని తమిళ్లో ఏలుమలై అనే పేరుతో అర్జున్ చేసి ఉంటాడు. కొంచెం సెట్ అయింది పర్లేదు. బట్ ఎందుకు అర్జున్కి పూర్తిగా సెట్ కాలేదని నేను అనుకుంటున్నా. నరసింహనాయుడు కాబట్టి సెట్ అయింది. కొంపదీసి సమరసింహారెడ్డి చేసి ఉండాలా. సమరసింహారెడ్డి గారిని చేస్తుండే ఒకవేళ అర్జున్ అలా ట్రైన్లో వైట్ అని పెట్టేసుకొని వచ్చుంటే నరసింహనాయుడు ఏదో కొంచెం సెట్ అయింది. తమిళ్లో కూడా పెద్దగా ఆడింది ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డిస్కషన్స్ మరిన్ని చేస్తాం.